ఉన్నట్టుంది. ఏ ఊరు మంది? అడిగిన వాడికి ఆమడ దూరం, అడ్డొచ్చిన వాడికి చేయి దూరం. అమ్మో ఓలమ్మో, కబుర్లు నేర్చింది కమలమ్మ. కమలమ్మను కాదు, చెవులమ్మను కాదు. నా పేరు చెండి. అవును, నీ పేరేంటి? నా పేరు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే గప్పంగాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించిన జగమొండి గాడిని. అంత పొడుగ్గా పెట్టుకోకపోతే ముద్దుగా మొండి అని పెట్టుకోకూడదు? పెట్టుకో. సరే గాని నీ ప్రయాణం ఎక్కడ దాకో? ఎక్కడ దాకా ఏంటి? నా ఎద్దును చూసావుగా, అదంటే నాకు ఎంతో ముద్దు. దానికి నాలుగు కడితే చాలు, అన్ని సంగతులు తున్నో తున్ను తున్నో తున్ను. మరి బక్క చిక్కి ఎలా ఉంది? కడుపునట్టు ఇప్పుడు అట్టాగే ఉంటుంది. వదిలేస్తే చాలు 100 ఎకరాల నేల దున్నేస్తుంది. అదే దాని గప్పం గప్పం, ఇదే నా గప్పం గప్పం. ఇంతకీ ఎక్కడికో నాకే ఎంతవరకు తెలియదు. నాకు ఒక ఆవు ఉంది, దాన్ని అమ్మేద్దామని బయలుదేరా. చూసావుగా దాని పొదుగు? అవును. గుడ్డ కప్పేమిటి? దిష్టితో ఉంటుందని గుడ్డ కప్పాను. 4 గడ్డి పక్కలు అలా ముందు పడేస్తే సరే 4 పడవ పాలు చేస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, మా ఎద్దును కూడా నేను అమ్ముదామని అనుకున్నాను. నువ్వు ఎట్టగైనా మీ ఆవును అమ్ముదాం అనుకుంటున్నావు కదా, ఓ పని చేద్దాం. 1 నాలుగు పాటు మీ ఆవు మా ఎద్దు అంతే సంగతము. గప్పం గప్పం. చెండి ఈ మొండిగడి సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎద్దు కావాలి ఎద్దు. ఈ ఎద్దు ముద్దు స్వరూపాన్ని ఇంటికి తీసుకెళ్ళకపోతే తెలుస్తుంది. తండ్రి ఆవు కావాలట, ఆవు. అది తంతే ఇక అంతే, పళ్ళు గిళ్ళు రాలిపోవలసిందే. అబ్బా నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తావు. సరే, నువ్వు నాకంటే మోసగత్తివి, నేను నీకంటే మోసగాడిని. మన ఇద్దరం చేసుకుంటే ఏమొస్తుంది లాభం? మన ఇద్దరం కలిసి ఎవరికైనా మోసం చేద్దాం. అప్పుడు మన ఇద్దరం రాజ్యాలే వెళ్ళచ్చు. మరి మన ఇద్దరం ఈ వేళ నుంచి గప్పం గప్పమా? మరి మోసం చేయవు కదా? చీచి, ఇప్పటికే బుద్ధి వచ్చింది. సరే పద. ఆవు ఎద్దు వద్దురా. అమ్మా అమ్మా.